ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్ చేస్తారని మాయమాటలు చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు అతన్ని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఓ గ్రామానికి చెందిన యువతిని హీరోయిన్ చేస్తారని మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి సనోజ్ మిశ్రా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆ యువతిని 2020లో టిక్టాక్ లో పరిచయం అయ్యాడు. వీడియోలు బాగున్నాయి, హీరోయిన్ చేస్తానని నమ్మించాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పలుమార్లు యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. తనతో సెక్స్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమంది ఇచ్చి కూడా చాలాసార్లు దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాధితురాలు పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం మేరకు డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇక మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకొచ్చింది మొనాలిసా. అలా ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొనాలిసాను చూసిన సనోజ్ మిశ్రా ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు సనోజ్ మిశ్రా వద్దే ఆమె యాక్టింగ్ పై శిక్షణ పొందుతోంది. అయితే తాజాగా ఆయన నిజస్వరూపం బయటపడడంతో ఆమె కెరీర్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సనోజ్ మిశ్రా మొనాలిసా ప్రధాన పాత్రలో ది డైరీ ఆఫ్ మన్పూర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన అరెస్టు తర్వాత మొనాలిసా పరిస్థితి ఏంటోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.